జాకెట్ కుట్టమని 4 రోజుల ముందు నాకిచ్చి ఎళ్ళినారు. సరే కుడదామని చెప్పేసి అనుకోని ఆ రోజు స్టార్ట్ చేసిన. ఒకరోజేమో పండగొచ్చింది. ఒకరోజేమో ఫంక్షన్ ఉంది. అక్కడికెళ్ళిన. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కుడదామని ముందటేసుకున్న సరే చుట్టాలొచ్చిండ్రు. చుట్టాల ముందర సరే వాళ్ళు తిన్నాక కుడతా అని చెప్పేసి అనుకున్నా. వాళ్ళు తిన్నాక జాకెట్ ముందట పెట్టుకుంటే, మేము చుట్టాలం వచ్చిందెందుకు మేమున్నప్పుడు మీరు బ్లౌజ్ కుట్టుకుంటా కూర్చుంటావా? మేము పని లేకొచ్చినాం అని చెప్పేసి అన్నారు. సరే వాళ్ళతోని మాట ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేసిన. నెక్స్ట్ డే వచ్చి అక్క బ్లౌజ్ అయిపోయిందా అని చెప్పేసి వచ్చింది. లేదమ్మా కాలేదు సాయంత్రం ఇస్తా అని చెప్పేసి అన్నా. అన్నాక ఆ రోజు కూడా మళ్ళీ చిన్న ఫంక్షన్ ఉండే. ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఫోన్ చేస్తే సరే అని అక్కడికెళ్ళిన. అమ్మ ఇంకా 2 గంటలే టైం ఉంది. ఈ రోజుకి ఇయ్యకపోతే వాళ్ళు అడిగడం కాదు కదా! వాళ్ళు ఇగ నోటికొచ్చిన బూతులు తిట్టేటట్టున్నారు అని చెప్పేసి అనుకోని అప్పటిదప్పుడు జాకెట్ కట్ చేసి కుట్టి సాయంత్రం వరకల్లా బ్లౌజ్ మాత్రం ఇచ్చేసిన. పెద్ద టెన్షన్ పడ్డా. ఎందుకంటే 4 రోజులు ఉంది అన్నప్పుడు మనము సర్లే టైం ఉంది అనుకుంటాము. అప్పటిదప్పుడు కుట్టి ఇయ్యండి అంటేనేమో తొందరగా కుట్టేస్తాం. 4 రోజులు ఉంది టైం అనుకున్నప్పుడు సర్లే రేపు కుడదాం, రేపు కుడదాం అనుకో డిలే చేసుడయితది. నేను అనుకున్నా కుట్టమని ఇచ్చినప్పుడు ఎంబటనే కుట్టి ఇచ్చేస్తేనే బెస్ట్. మనం రేపు అనుకుంటా గిట్నే ఎప్పుడు ఏం ఫంక్షన్స్ వస్తాయో, ఎప్పుడు చుట్టాలు వస్తారో తెలీదు. మనకు కూడా ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలవది. అట్లా అని చెప్పేసి ఇంకోసారి ఇట్లా మాత్రం డీలే చేయకుండా ఎప్పటిదప్పుడే కంప్లీట్ చేసుకుంటే మనకు కూడా మంచిది, టెన్షన్ ఉండదు. మళ్ళీ వాళ్ళతో మాట కూడా పడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పేసి నిర్ణయించుకొని ఇంకోసారి ఇట్లా చెయ్యొద్దు అని చెప్పేసి అయితే నేను డిసైడ్ అయిపోయినా. సరే ఏదో విధంగా అయితే జాకెట్ అయితే కుట్టిన, వాళ్ళకి ఇచ్చేసిన. చుట్టాలతోని హ్యాపీగా నైట్ అంతా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ గడిపేసినాం ఆ రోజైతే. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. కొద్దిగా భయం కూడా ఉండే. కుడతానా కుట్టనా అని చెప్పేసి పెద్ద భయం ఉండే. లాస్ట్‌కొచ్చి కుట్టడం అయిపోయింది. చుట్టాలతోని మాట్లాడడం కూడా అయిపోయింది.